ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు జరిగే ఈ విజ్ఞాన శిబిరంలో పిల్లలకు హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్లతో పాటుగా సైన్స్ సబ్జెక్టుపై పిల్లలకు అవగాహన పెంపొందిస్తున్నారు. అలాగే పిల్లలకు ప్రతిరోజు విజ్ఞానంతో పాటు వినోదం కూడా అందిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బిఎల్ఎన్ఎస్వి ప్రసాద్ సూచనల మేరకు డిప్యూటీ లైబ్రేరియన్ ఇన్ఛార్జ్ కె కిషోర్ పర్యవేక్షణలో ఈ విజ్ఞాన శిబిరం జరుగుతున్నాయి. ఈ విజ్ఞాన శిబిరంలో విశ్రాంతి ఉపాధ్యాయులు బి సూర్యనారాయణ పాల్గొని పేపర్ క్రాఫ్ట్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, ఎం సత్యబాల కమ్యూనికేషన్ స్కిల్స్, డి శ్రీనివాసరావు డ్రాయింగ్, టిఎస్ లక్ష్మీకుమారి సంగీతం, కథలు, విఎస్వి రమణమూర్తి మ్యూజిక్, కేసరి శ్రీనివాసరావు, పుట్ట సోమన్న చౌదరిలు పాల్గొని పిల్లలకు వివిధ అంశాలపై బోధిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ లైబ్రేరియన్ ఇన్ఛార్జ్ కె కిషోర్ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరం వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది డి రవికుమార్, ఎస్ రాజు, జి దుర్గా ప్రసాద్, బి అరుణ, ఏబిఎస్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అనేక విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ వచ్చిన విద్యార్థులకు కూడా ఇక్కడికి వచ్చే ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు అయినా సరే ఎవరైనా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అనేక విషయాలు నేర్పించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వచ్చిన ఉపాధ్యాయులు హ్యాండ్ రైటింగ్ కోర్స్, తర్వాత ఓరిగామి, పేపర్ క్రాఫ్ట్, మ్యాజిక్, స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత డ్రాయింగు, అలాగే సంగీతం, అనేక అంశాలు, ఇంకా మనకి కథలు చెప్పడం కానీ చాలా విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతిరోజు చక్కగా నేర్చుకుంటున్నారు. ఇలాగే ఇవి జూన్ 7 వరకు కొనసాగుతాయి కాబట్టి ఇంకా విద్యార్థులందరూ కూడా వచ్చి నేర్చుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. వీరందరికీ కూడా 7వ తారీఖున మా గ్రంథాలయ తరపున సర్టిఫికేట్స్ అలాగే మెమోంటోస్ కూడా అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలాగే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది కాబట్టి రావాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మాకు ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వీల్ ఆఫ్ రీడింగ్ కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా పిల్లలందరూ కూడా తప్పకుండా వస్తున్నారు. అలాగే ఇంకా ఎక్కువ మంది, అధిక సంఖ్యలో పిల్లలు రావాలని కోరుకుంటున్నాం. క్రాఫ్ట్స్ అవి నేర్చుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ రావచ్చు, ఓరిగామి, అలాగే మ్యాజిక్ తదితర అంశాలని నేర్చుకొని వాటిని మీ తరగతి గదిలో మీ క్లాస్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేసి తద్వారా ఇంకా ఎక్కువ స్కిల్స్ని పొంది ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. దీనంతటినీ ఎంతో చక్కగా నిర్వహిస్తూ గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నటువంటి ఈ కేంద్ర గ్రంథాలయ, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏ సెంటర్లో కూడా ఇంత అకామిడేషన్ కానీ, ఇంత గ్యాదరింగ్ కానీ, ఇంత చక్కగా చాలా ఉన్నతమైన ప్రమాణం నిర్వహించడం కానీ జరగట్లేదు. ఇది మన జిల్లా కేంద్ర గ్రంథాలయం వారి ప్రత్యేకత. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న గ్రంథాలయ సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి విద్యార్థులకు అభినందనలు. ఎందుకంటే వారు సమయాన్ని ఇంటి వద్ద టీవీలు చూస్తూనో, అనవసరపు ఆటలు ఆడుతూనో కాలక్షేపం చేయకుండా ఇక్కడ ఏదో విజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినందుకు వారికి అభినందనలు. వారితో పాటు వారిని ఇక్కడికి పంపించిన వారి తల్లిదండ్రులకు, వారి పాఠశాలల ఉపాధ్యాయ బృందానికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. మేము చెప్పే వివిధ అంశాలను ఈ పిల్లలు చాలా చక్కగా నేర్చుకోవడం మాకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా సహ ఉపాధ్యాయులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రంథాలయ సంస్థ కాకినాడ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ